వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భగవద్గీత జ్ఞానయజ్ఞ సప్తాహ చివరి రోజున యథావిధిగా గోపూజ మరియు వందలాది భక్తులతో గాయత్రి యజ్ఞ పూర్ణాహుతితో కార్యక్రమాలు ప్రారంభించారు. భాస్కరానంద సరస్వతి భగవద్గీతలోని ధ్యానయోగం విశిష్టతను, భగవద్గీత ముఖ్యాంశాలను సరళమైన భాషలో భక్తులకు వివరించారు. శరీర ఆరోగ్యం, మానసిక శక్తి, బుద్ధిబలం, ఆత్మశక్తి వీటన్నింటినీ ఎలా పెంచుకోవాలో వివరంగా చెప్పి మనిషిని భగవంతునిలా మార్చగలిగేది భగవద్గీత అని శ్రీ భాస్కరానంద సరస్వతి తెలియజేశారు. భగవద్గీత జ్ఞాన యజ్ఞ సప్తాహము ఈరోజు 7వ రోజు. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మానవ జాతికి ఎలాంటి సలహాలు అందించారు, ఈ జీవితాన్ని ఎలా జీవించాలి, మనకు ఉపయోగపడేటువంటి విషయాలు వాటిని తెలుసుకొని ఆ విధంగా మన జీవనం చేయాల్సినటువంటి కర్తవ్యము మనకున్నది. వివేక విద్యా సంస్థల చైర్మన్ వీరనారాయణ మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఎందుకు నేర్చుకోవాలో వివరించారు. ఈ ప్రపంచంలో చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు రకరకాల దశల్లో మనం ప్రయాణిస్తూ ఉంటూ ఏ పనులు మనం చేయాలి, ఏ పనులు మనం చెయ్యకూడదు అనేటువంటి విషయాలని తెలియజేసేటువంటిదే ఆధ్యాత్మిక విద్య. మన మనసులో ఒక పరిణతి మెచ్యూరిటీ అంటుందని, ఆ పరిణతి సాధించడం కోసం ఈ రకరకాల విద్యలతో పాటుగా ఆధ్యాత్మిక విద్య కూడా అవసరమే. దాన్ని అందరూ నేర్చుకోండి, వాటిని పాటించండి. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటారో మీరు డాక్టరేట్ చేసినట్లే, పిహెచ్డి చేసినట్లే, శాస్త్రవేత్తలు అయినట్లుగానే భావించుకోవచ్చు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. చివరి రోజైన సప్తాహ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం నాట్య గురువు ఎం వెంకటలక్ష్మి నిర్వహణలో ప్రదర్శించిన అఖిలాండేశ్వరి, కృష్ణం కలయసఖి, పరమపురుషుడు, గోపాలబాలుడు నృత్య రూపకాలు ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకున్నాయి. శ్రీ హరిగోవింద భజన మండలి అత్తోటి వారిచే చేయబడిన భజన కార్యక్రమం ఆహుతులను అలరించాయి. 7 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈ జ్ఞానయజ్ఞ సప్తాహం శ్రీ భాస్కరానంద సరస్వతి స్వామికి సన్మానం చేయడం ద్వారా ముగిశాయి. వార్ధ ముప్పు తప్పింది, రైతుకు మాత్రం కష్టాలు తీరలేదు. తడిచిన ధాన్యం రంగు మారుతుంది. ప్రభుత్వం ఈ ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోతే రైతు తిరగబడక తప్పదంటూ హెచ్చరికలు చేస్తున్నారు. వార్ధా తుఫాన్ వస్తోంది, రైతులంతా జాగ్రత్తగా ఉండండి, నోటిదాకా వచ్చిన పంటను కాపాడుకోండి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో హడావుడిగా కోతల కోసం కుప్పలు వేశాం. రాత్రంతా వర్షపు జల్లులు పడ్డాయి. గాలులు వేయడంతో కొన్ని పొలాల్లో వరి పడిపోయింది. వరి కోత కోయని పొలాల్లో గాల్పులకు గింజరాలింది. హడావుడిగా వరి కోత మిషన్లతో కోత కూపించి పొలంలోనే ధాన్యాన్ని ఉంచి పట్టాలు కప్పుకున్న పరిస్థితి ఉంది. పచ్చి మీదనే కుప్ప వేయడం, దానికి తోడు వర్షపు జల్లులు కురవడంతో కుప్పలో ఉన్న ధాన్యం రంగు మారుతోందని రైతు ఆవేదన చెందుతున్నాడు. వార్ధా తుఫాన్ వచ్చేస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి. అటుపక్క అధికారులు, అటుపక్క వ్యవసాయ అధికారులు, ప్రజలు మొత్తం కూడా కోడై కూశారు. అంతే, రైతులంతా హడావుడిగా పొలం పనులు బిగించేశారు. వరి కోతకొచ్చింది, కోతలు కోసేశారు, కుప్పలేశారు. మరి కొన్ని అయితే సమయం లేదని చెప్పి అట్లాగే వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద తుఫాన్ అయితే గుంటూరు జిల్లాకి తప్పింది, కానీ ఆ ఉదయం నుంచి బాగా వర్షాలు పడటం, ముందు చిరు జల్లులతో స్టార్ట్ అయింది. రాత్రి ఉదయం 10 గంటల వరకు కూడా జల్లులు పడుతూనే ఉన్నాయి. నీళ్లు అక్కడక్కడ చాలల్లో నిండిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పంట పడిపోయింది, నేలమట్టం వచ్చేసింది. ఇప్పుడు ధాన్యం గింజలు ఎలా ఉన్నాయి, ధాన్యం గింజలు పరిస్థితి ఏంటి, నేల కానుకున్నటువంటి పంట పరిస్థితి ఏంటి, అలాగే కుప్పలేసినటువంటి చాలామంది కుప్పలేశారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొన్ని చోట్ల ఇంకా పంట కోయకుండా, కొన్ని చోట్ల అయితే కోసిన చోట, కొన్ని చోట్ల అయితే మరి కొంతమంది డబ్బు లేక కోత కొయ్యలేని పరిస్థితి. మరి వీళ్ళందరూ ఈరోజు ఆ వర్షానికి ఏ విధంగా ఉన్నారో, ఎలా ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి రైతులను పలకరించొద్దారండి. చక్రాయపాలెం పొలాల్లోకి వచ్చాం. చక్రాయపాలెంలో రైతులు ఆ పాయల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సరి చేసుకుంటున్నారు, నీరు బయటకు పెట్టుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కోయిన పొలాలు కొన్ని ఉన్నాయి, కోసిన పొలాలు కొన్ని ఉన్నాయి, కుప్పలేసినవి కొన్ని ఉన్నాయి. కొన్ని మిషన్లతో ధాన్యాన్ని నూర్చిన తర్వాత అవి తీసుకొచ్చి కుప్పలేసి పైన టార్పాలు పట్టాలు కప్పారు. ఇవంతా కూడా ఇక్కడే ఉన్నాయి. చక్రాయపాలెం రైతు ఉన్నాడు, ఆయన ఏమంటాడు అడుగుదాం. 4 ఎకరాలు మిషన్ వేయించాను. మిషన్ వేపిస్తే అది రాత్రి వానకి ఒరిగిపోయి మిషన్ ఒరిగిపోయిందండి. ఇదంతా ఒక పట్టాలు కప్పుతానికి రాత్రి గాలి దుమారానికి ఈ పట్టాలని లేచిపోయి ఒడ్డన్నీ తడిసిపోయినాయి. వాటికి ఆపుదల అదే ఆరబెట్టుకుంటానికి ఇది లేదు. అమ్ముకుందామంటేనేమో ప్రభుత్వం సరైన రేటు లేదు. ఇప్పుడు మళ్ళీ నోటు మార్పిడి వల్ల కొనేవాడు కూడా బాగా తక్కువగా అడుగుతున్నాడు, 1100 అడుగుతున్నాడు. మరి మా పరిస్థితి ఏమో మరి దేవుడికే తెలియాలి. అది రంగు మారితే నలుపు వచ్చేసేసి మసలు వస్తాయి. మసలు వచ్చినట్లనే రేపు పొద్దున్న అయ్యి బస్తాకి వచ్చేసరికి 100-150 తగ్గించి అడుగుతారు. మరి వాటిని కూడా మరి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కోత కోసి ఉన్నట్లేమో మేము ఓదులు తిప్పుకుని మరి 4 సార్లు తిప్పి 2 సార్లు 3 సార్లు తిప్పుకున్నాం. ఇప్పటికి ఇంకా మళ్ళీ ఇప్పుడు తడిసినాయి. రేపు వేసుకోవాల్సిన కుప్పలు ఇప్పుడు తడిసినాయి వాతావరణం వల్ల. వాటిని మళ్ళీ తిరగేసుకుని చాలా తాతంగా ఉంది. అక్కడికి వెళ్తే స్టేషన్ దగ్గరికి వెళ్తేనేమో రైతుల్ని అడగలేనట్టుగా అడుగుతున్నారు. వాళ్ళు మాకు సంబంధం లేదులే, మీరు ఎంతైనా ఇస్తారన్నట్టుగా. ఈ డబ్బులు ఏమో చెల్లట్లేదు అంటున్నారు. 500 నోట్లు ఇస్తే నేను తీసుకోవట్లేదు, 2000 నోట్లు ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు. మాకు చిల్లర తెచ్చిమంటున్నారు. చిల్లర కోసం అక్కడికి వెళ్తేనేమో కమిషన్గా మాకు 100 రూపాయలకి 10 రూపాయలు ఇస్తే కమిషన్ ఇస్తే 10 రూపాయలకి 900 అయితే ఇస్తాము, లేకపోతే నీ ఇష్టం ఏమో వెళ్ళిపోమని చెబుతున్నారు చిల్లర హోటల్ దగ్గరికి వెళ్తేనేమో. మరి మా పరిస్థితి ఇక అట్లా ఉంది. ప్రభుత్వం చూస్తేనేమో ఇక ఇట్లా చేస్తుంది. ఓదలపైన ఉన్న వరి కూడా తడిసింది. ఇప్పటికే 2 సార్లు ఓదలు తిప్పించాం, మళ్ళా తిప్పాలి. రైతు పరిస్థితిని గమనించి ప్రభుత్వం సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులు. బంగారం లోన్ తీసుకుంటానికేమో బ్యాంకులో లోన్ తీసుకుంటే వాళ్ళు మీ అకౌంట్లో ఇస్తాము, మీ అకౌంట్లో తీసుకోండి, అవి అయినా 2000 ఇస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుందండి. దాని గురించి మీకు అన్నం పెట్టేవాళ్ళం మేము, మాకే మీరు ఇలా చేస్తే ఎలా? మా గురించి కూడా మీరు గవర్నమెంట్ ఆలోచించాలి కదా, అధికారులు. కాస్త బ్లాక్ మనీ, మాది ఏమైనా బ్లాక్ మనీయా? మేము వ్యవసాయం చేసి బతికే వాళ్ళం. ఏది మా దగ్గర ఉన్న కొద్ది బంగారం బ్యాంకులో పెట్టుకుని వ్యవసాయం చేసి మీకు అన్నం పెట్టేవాళ్ళం మేము. మా గురించి మీరు పట్టించుకోవాలి కదా అధికారులు. దీని గురించి మీరు కొద్దిగా ఆలోచించాలి కఠినంగా. ఇప్పుడు కుప్పలేసిన పరిస్థితి ఏమన్నా, తడి పొడి మీద వేసాం, రంగు మారుతాయి, మసలు వచ్చేస్తాయి. దళారులు రేటు తక్కువ అడుగుతారు. ఇలా 2000 ఉంటే 1500 అడుగుతారు. 1000 రూపాయలు ఉంటే 900కే అడుగుతారు వడ్లు వచ్చేసేసి. మరి రేపు వాటి గురించి మరి అధికారులు పట్టించుకుని గిట్టుబాటు జరిపియాల్సిందిగా మరి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు అన్న నాటి నుండి రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడంటూ రైతులు ఆవేదనతో చెప్పారు. నల్ల డబ్బును వెలికి తీస్తానన్న ప్రధాని నల్ల డబ్బు పట్టుకున్నారో లేదో గానీ ఏ తప్పు చేయని రైతాంగం నడ్డి విరిచాడంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బుర్రిపాలెం వచ్చాం. బుర్రిపాలెంలో రైతులు ఉన్నారు. రైతులకు డబ్బులు దొరకట్లేదు. నిన్న తుఫాన్ అంటే చేసేది లేక, చేతిలో డబ్బు లేక బ్యాంకు దగ్గరికి వెళ్తే 2000 అంటున్నారు. మరి కూలీల దగ్గరికి వెళ్తే కూలీలు 100 రూపాయల నోట్లు తప్పితే 2000 రూపాయల నోట్లు తీసుకోమంటున్నారు. మరి ఎట్లా? అటు డబ్బు లేదు, ఇటు పక్క రైతుల దగ్గర నుంచి ఇచ్చేదానికి డబ్బు లేక అసలు కొయ్యకుండా కొన్ని నిలిపేశారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ కూలీలు రావట్లా అసలు రైతు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదో బాగా ఎరగదెత్తాడు పగలు తెస్తాడని అందరూ ఓట్లేసి గెలిపించింది దీనికోసమేనా? ఇప్పుడు ఈ రైతు పరిస్థితి ఏంటి? విత్తనం కొంటాక డబ్బులు లేవు. వాళ్ళు మాకు కొత్త రోడ్లు అయితే తీసుకుంటే అది తీసుకోమంటున్నారు. మరి అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. వ్యాపారస్తులు మాకి డబ్బులు లేవు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? గొట్టలు ఉన్నాయి. ఇది కెలకాలంటే 6 చేయాలంటే కూలీలు కావాలి. వాళ్ళకి రోజు 400-500 కట్టాలి. వాళ్ళు 2 ఏళ్ళు ఇస్తున్నారు. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా బ్యాంక్ క్యూలో, పొద్దున్న 6 గంటలకు వెళ్ళి క్యూలో నుంచోవాలి. అక్కడ క్యూలో నుంచోమా? ఈ చాలా చుట్టూ పనులు చేసుకోమా? ఏంటి అసలు మా పరిస్థితి? దీని మీద గవర్నమెంట్ కానీ చర్య తీసుకోకపోతే రైతులు మాత్రం తిరగబడే రోజు చాలా తొందరలోనే ఉంది. గవర్నమెంట్ మీద తిరగబడే రోజు చాలా తొందరలోనే ఉంది. ఇది నా ఒక్కడ ఆవేదన కాదు. రైతు సోదరులు అందరూ కలిసి ఇవాళ రైతులు ఏంది, రైతు కూలీలు ఏంది, ఎంత అవస్థలు పడుతున్నారంటే అక్కడ ఢిల్లీలో కూకుని ఏసీలో కూకుని చూస్తాం కాదు, ఇక్కడికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి రైతుల పరిస్థితులు ఏంటి చూస్తే కానీ తెలియదు. అక్కడ కూకుని ఏదో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. బ్యాంకులకు వెళ్తే 2 ఏళ్ళ ఏం చేయాలి? ఆ డబ్బులు మేము 2 ఏళ్ళు అప్పిచ్చేవాడు కూడా ఇట్లా ఆ డబ్బులు కట్టి అక్కడ ట్యాక్స్ పడితే వాళ్ళ ఇబ్బంది లేదు, మాకు అర్థం కావట్లా.
రైతుల మీద కన్నెర చేస్తాం అంటే ఏందో అర్థం కావట్లా. మరి లక్షల కోట్లు కోట్లు పట్టుకున్నారు కొత్త డబ్బు, అవి ఎట్ట వెళ్తున్నాయి, ఆ డబ్బులు ఎట్ట వెళ్తున్నాయో తెలియదు. సామాన్య రైతుల మీద కార్మికుల మీద కన్నెర చేస్తుంటే ప్రభుత్వాలు నిలబడలేవు కూడా. కోతల సమయంలో ఉపయోగపడుతుందని ఉంచుకున్న నగదు బ్యాంకులో ఉంది. బ్యాంకు వాళ్ళు 2000 కన్నా ఇవ్వరు. మరో ప్రక్క తుఫాన్ తరుముకొస్తోంది. ఎలా, ఎవరిని అడగాలి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ గడిపిన రాత్రులు గుర్తుకు వస్తున్నాయంటూ దిగాలుగా రైతులు బాధల్ని నెమరవేసుకున్నారు. కూలీలు 100 నోట్లు తప్ప 2000 మాకు వద్దు అంటుంటే ఈ పరిస్థితి ఏంటి అంటూ బాధ. 1500 రూపాయల కూలిని తుఫాన్ వస్తోందని 4000 రూపాయలకు పెంచారు. ఇంకా రైతుకు మిగిలేదేంటి? మిషన్ పైన కోయించాం, ఆ ధాన్యాన్ని పొలంలోనే ఆరబోసాం. కొనేవారు ముందుకు రావడం లేదు. వారికి డబ్బు సమస్యే. ఈ సమస్యల నుండి రైతు బయటపడాలంటే ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, రైతు సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు రైతులు. తుఫాన్ వచ్చేస్తుందని చెప్పి మరి వాతావరణ శాఖ ఒక పక్క చెప్తుంటే మరో పక్క రైతులందరూ ఎవరికాళ్ళు హడావుడి పడతా ఉన్నారు. అలాంటి సమయంలో కొంతమంది అయితే మిషన్స్తో కూడా పెట్టి నూర్పిచ్చేశారు. అలాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆ రైతులు ఏమంటున్నారు, ఇక్కడ రాత్రి హడావుడిగా చేసినటువంటి ఒక మహిళా రైతు ఉన్నారు, ఆమె చెబుతుంది. మేము ఎకరానికి 30,000 కాడికి కౌలుకి తీసుకున్నాము. ఎడకు తీసుకొచ్చి మిషన్ ద్వారాగానే పోపించుకున్నాం. ఎకరానికి 3,000 అయినా సరే వేపించుకొచ్చుకొని ఇక్కడ పోసుకున్నాము. కానీ మాకు అమ్ముకుందామంటే రేటు లేదు, ధర లేదు. ఒకవేళ అమ్మినా కానీ మాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. మేము రైతులకి ఏం కట్టుకోవాలి, ఇప్పుడు ఈ మిషన్లకి ఏం కట్టుకోవాలి? ఇలా మిషన్లు మళ్ళీ వెళ్ళిపోతాయి అంటారు. ఇప్పుడు ఎంపడే కట్టాలి మిషన్లకి. మరి మేమేం కట్టుకోవాలి? మరి మాకు ఏదైనా పరిహారం చేస్తే బాగుండిద్ది. మీరు రాజకీయాల్లో మరి ఇలా మరి మంత్రులు సింటలే మెదలుకొని ఊరుకుంటున్నారో, మమ్మల్ని ఏం చర్య తీసుకుంటలేదు. ఎవరు వచ్చి ఇప్పుడు వాన వచ్చింది, మరి ధాన్యం తడిచిపోతుంది. ఇలా కొనుగోలు వాళ్ళని బతినాడు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ధాన్యం మరి వేసామనుకో, ఇలా అయితే మరి అమౌంట్లో 10 రోజులు అంటారు. ఆ 10 రోజులకి కూడా మరి ఇంక మళ్ళీ బ్యాంకుకి వెళ్తే మరి 2 నెలలు అయిద్దో 3 నెలలు అయిద్దో. మరి ఇలా మిషనరీ అయితే మరి వాళ్ళకి డబ్బులు కట్టాలి గట్టు మీద. ఏం చేద్దామండి, మరి మీరు వచ్చి సాయం చేయాలి. మరి ఏదో ఒకటి చర్య తీసుకుని గట్టిగా. రాజకీయ నాయకులు మరి ఓట్లప్పుడు వస్తారండి, ఇప్పుడు ఇడికే కనపడరుగా. ఇప్పుడు ఏమన్నా ఏసీ రూమ్లో కూర్చుంటారు వాళ్ళు. ఇడికి వచ్చామన్నా ఓట్లు వేయండి, అది అయింది అని చెబుతారు. ఇవాళ కంటికి కనపడరు. ఈ బాధలని మరి ఎట్ట పడాలండి మేము చెప్పు. అది వచ్చి రాజకీయాల నాయకులు కూడా వచ్చి మమ్మల్ని మరి ఏదో చేస్తే మరి ఎట్టగొట్ట మరి సాయం చేయాలి కదా. సాయం చేస్తే కానీ మరి ధాన్యానికి కొనుగోలు మరి ఇంతనే పెట్టాలి. మరి గవర్నమెంట్గా చర్య తీసుకుని మమ్మల్ని మరి కాపాడితే మరి ఎట్టగొట్ట అయితే గుట్ట జారి దశలో బస్సులో వస్తూ ఉంటాయి. అదండి. మౌళి గారి ప్రభావం వల్ల రైతుకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మౌళి గారి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు కలిగితే అనాథమైన బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కూలీడికి డబ్బులు ఇవ్వకపోతే రావట్లేదు, బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. మేము రాత్రి నుంచి పడే బాధలు అంతా ఇంత కాదు. మీరు ఈ పంట నష్టాన్ని గవర్నమెంట్ చేత కొనిచ్చి మాకు తగిన సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వం రైతాంగాన్ని కోరుతున్నాం. ఇప్పుడు రైతుకి కూలీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మీరు ఎట్లా? మేము కూలీ వాళ్ళ డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. 2,000 రూపాయలు ఇస్తున్నారు. 4గురికి 5గురికి రాకుండా ఉండే తలకల్లా మాకు పంట పాడైపోతుంది. ఇప్పుడు డబ్బులు ఇటే ఇపోతే రావట్లేదు వాళ్ళు. ఈ మౌళి గారు చేసిన పని చాలా దుర్మార్గమైన పని. చూశారు కదా, వార్దా తుఫాన్ దాటికి కేవలం మద్రాసే కాదు, ఈ గుంటూరు జిల్లాలో కూడా రైతు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క చూస్తే రేట్ వచ్చుద్దో రాదు, ఎందుకంటే వర్షం పడిందని చెప్పి హడావుడిగా వర్షం పడుద్దేమో అని చెప్పేసి కుప్పలు గబగబా కోసి వేసేసుకున్నారు. కుప్ప వేసినటువంటిది 4-5 రోజుల వరకు అది ఓదల మీద ఉండి ఎండగట్టి ఆ తర్వాత కుప్ప వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ హడావుడిగా అప్పటికప్పుడు కోసి పచ్చితే అలా కుప్పలు వేసేసుకుంటే మరి ధాన్యం యొక్క రంగు మారిపోద్ది, మరి రేటు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటి? అంతేకాదు, కోత కొయ్యకుండా ఉన్నది ఈ వర్షానికి అక్కడక్కడ రాలిపోతా ఉంది. కొన్ని అయితే నేలమట్టంగా పరుపులాగా పండుకొని ఉండిపోయింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాటర్ ఆ చాలల్లోనే ఉండిపోయింది. ఈ విధంగా రైతు అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు.
మిషన్లు పెట్టుకొని కోపిస్తే మిషన్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని, కూలీలకు డబ్బులు ఇవ్వాలని కానీ, అట్లాగే కౌలుకు రైతులకి మరి డబ్బు ఇవ్వడానికి కానీ బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు మోడీ మా మీద ఈ విధమైనటువంటి ప్రయోగం చేశాడు? మోదీ గారు నల్లధనం పట్టుకున్నాడంటే అందరూ ఆనందించారు, కానీ రైతుకు ఎందుకు ఈ ఇబ్బంది? రైతే కాదు, సామాన్యుడికి, ఆఖరికి పెన్షనర్స్ దగ్గర నుంచి, వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతాంగం వరకు మరి ఈ విధమైనటువంటి బాధలు పడుతున్నామని చెప్పి, ఈ నోటు ఈ విధంగా చెల్లదు అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి మాకు ఈ కష్టాలు బిగినాయి. ఎవరికి ఏం తప్పు చేశామని రైతు మీద ఈ విధంగా కక్ష తెచ్చుకుంటున్నారు. మరి రైతు చేతిలో డబ్బు లేకపోతే ఏ విధంగా పొలాన్ని కోతకో ఇస్తాడు, ఏ విధంగా కుప్పలు వేసుకుంటాడు, ఏ విధంగా ఈ ధాన్యాన్ని అమ్ముకుంటాడు అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగం అంతా కోరుతున్నారు. కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య, సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లపైన ప్రవహిస్తుంటే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు. వార్దా తుఫాన్ జలలతో ధాన్యం రంగు మారుతుందని, రేటు రాదేమోనన్న భయంతో రైతన్న దిగాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.